హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి క్యూబీఎస్సీ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్లీ మెనీ రిక్వెస్ట్స్ మెసేజెస్ వచ్చేసి ఈ అప్లికేషన్ యొక్క అప్డేట్ చెప్పమని చెప్పి ఇప్పటిదాకా అయితేనండి. ఈ అప్లికేషన్ 1 year ముందు నుంచి వచ్చింది, అందరూ యూజ్ చేస్తున్నారు, అన్ని స్టేట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అవునా? సో దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ముందు వీడియోలో పెట్టినప్పుడు నాకున్న కమెంట్స్, ఆ తర్వాత వచ్చిన మెసేజెస్ బట్టి నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను, లాస్ట్ దాకా చూడండి. సో యాక్చువల్లీ ఏంటి అంటేనండి, అప్లైనర్స్ ఇప్పుడు ఎవరైనా సరే ఇది రిఫర్ చేసినప్పుడు దీని యొక్క బెనిఫిట్స్ మాత్రమే చెప్తారండి ఫస్ట్ ఎవరైనా సరే. ఎందుకంటే ఈవెన్ చెప్పాలి అంటే ఓపెన్గా వాళ్ళకి కూడా ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు రన్ అవుతుంది ఏంటి అనేది ఒక అవగాహన ఉండకపోవడం చేత జస్ట్ మీకు ఎట్లా రన్ అవుతుంది, బెనిఫిట్స్ ఏంటి, రిఫరల్ చేస్తే ఎంత వస్తుంది, లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు డైలీ ఎంత వస్తుంది, సిగ్నల్స్లో పెడితే ఎంత వస్తుంది, ఈ మాత్రమే చెప్తారు. బట్ ఇప్పుడు రీసెంట్గా కొన్ని విషయాలు జరగడం వల్ల చాలామంది నన్ను అడిగింది ఏంటి అంటే ఇది ఎన్ని రోజులు రన్ అవుతుంది అని చెప్పి. నేను ఒక్కటే అడుగుదాం అనుకుంటున్నానండి, సంవత్సరం రోజుల నుంచి అంతే రన్ అవుతున్నప్పుడు మీరందరూ ఎంత ప్రాఫిట్స్లో ఉంటారండి? ఇంకా అత్యాసపడి ఇంకా 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 వేస్తున్నారే తప్ప వచ్చింది చాలు అని చెప్పి ఇక్కడితో ఎందుకు ఆపట్లేదా అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ మెయిన్ థింగ్. సో లేట్గా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పిన రెస్పాన్స్ ఏంటి అంటే, నేను ఓన్ రిస్క్లో పెట్టుకున్నాను 50,000, నాకేం పర్లా. సరే వాళ్ళని తీసేయండి, పక్కన పెట్టండి, వాళ్ళ ఓన్ రిస్క్. ఇప్పుడు 50,000 పోయినాయి అనుకోండి, సరే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు అనుకున్న వాళ్ళు పెట్టుకున్నారు, అది ఫైన్. నేను అడిగేది ఏంటి అంటే ఫస్ట్ నుంచి పెట్టుకొని కమెంట్స్ చూడండి, ప్రీవియస్ దానికి ఇంకా చాలా వచ్చున్నాయి. సో 2 lakhs ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఇంకా ఇది ఉంచాలా తీసేయాలా అంటే ఆ 2 lakhsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి అట్లా పెట్టుకుంటూ ఉన్నారు. ఏం యూజ్ ఉందండి? మీరు 50,000 ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుంటారు, లేదు అంటే మీవే అయ్యి ఉండొచ్చు. బట్ కాకపోతే అంత ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసేసుకోవడం బెస్ట్ కదా, అత్యాసపడి ఉండే కన్నా. ఇంతకుముందు ప్రీవియస్గా కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి, అట్లాగే అత్యాసపడి చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అవునా? నేనేం చెప్తానంటే ఇట్లాంటి అప్లికేషన్స్ ఏది కూడా గవర్నమెంట్ ట్రస్టెడ్ అప్లికేషన్స్ కాదండి. ఇవి మనం ఏంటి అంటే ఒక సర్టైన్ టైంలో మనం వస్తున్నాము, ఒక లిమిట్లో ఎర్న్ చేసుకుంటున్నాము, ఇంకా బయటకు వచ్చేసామా అన్నట్టు ఉండాలి. అంతే పనిగా కాకోకుండా ఇది ఒక సంవత్సరం రన్ అయింది, ఎవరో చెప్పారు ఇంకో 2 సంవత్సరాలు రన్ అవుతుంది. ఏదన్నా ఒక అప్లికేషన్ గురించి ఒక నెగిటివ్ రివ్యూ వచ్చిందంటే యూట్యూబ్లో కొట్టి ఎలా చూస్తున్నారో మన బ్రెయిన్ కూడా అంతే ఇదిగా పనిచేయాలండి. సో ప్రతి ఒక్కరు మనకి అట్రాక్ట్ అవుతాం, అయ్యో ఫండ్స్ వస్తాయేమో మనం తీసేసేయడం వల్ల ఇంకా రన్ అవుతూనే ఉంది అని చెప్పి. ఈవెన్ ప్రతి ఒక్కరు అట్లాగే ఉంటారు. నేను చెప్పేది ఏంటి అంటే నా కింద ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి నేను గైడెన్స్ అనేది ఫుల్గా ఇస్తున్నాను. బట్ ఏంటి అంటే నా కింద జాయిన్ నేనే లేట్, ఎప్పటి నుండో చేస్తున్న వాళ్ళ వైజాగ్ అక్కడి నుండి మొత్తం అంతా ఉన్నారు దీంట్లో. ప్రతి ఒక్కరు ఏంటి అంటే దీని గురించి అడుగుతున్నారు. నన్ను అడగడం కరెక్ట్ కాదండి, మీ అప్లైనర్స్ని ఒకసారి అడిగి కనుక్కోండి, ఓకేనా? నేనైతే మాత్రం ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు తీసేసుకోవడం బెస్ట్ అని అయితే చెప్తానండి. రిస్క్ చేసి రేపొద్దున పోయి నాకు బాధపడి లబోదిబోమని ఏడ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూతో తిరిగి ఇంకా సైబర్ క్రైమ్లో ఇట్లా దానివల్ల యూజ్ ఉండదండి. నేను చెప్పేది ఏంటి అంటే మీ చేతిలో ఇప్పుడు ఉంది ఒకటి, మీరు బయటకు వచ్చేసేయాలా ఉండాలా అన్నది అది మీ చేతిలో ఉంది, అంతే తప్ప మీది పోయిన తర్వాత ఒకరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదైతే నేను చెప్తున్నా. యాక్చువల్లీ నేను ఈ వీడియో వచ్చేసి 5 days ముందు చేయాలి, బట్ నాకు కుదరక చేయలేదు. సో చెప్పేది ఒకటే, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు నాకు కూడా ప్రాఫిట్ ఉంది, ఓకేనా? సో నేను ఇక్కడి నుంచి తీసేసేయచ్చు. రిస్క్ చేసేవాళ్ళు ఉంచుకుంటారు, ప్రాఫిట్స్ ముందు నుంచే విత్డ్రాస్ చేసేసిన వాళ్ళు ఆల్రెడీ చాలామంది తీసేసుకున్నారు కదా డబ్బులు. అక్కడ ఉండేది ఏంటి అంటే వాళ్ళ ప్రాఫిట్ డబ్బులు అయి ఉంటాయి, వాళ్ళకి పోయినా సరే పెద్దగా ఏం బాధ అనిపించదండి. బట్ కొంతమంది ఎక్కడెక్కడో అప్పు చేసి తెచ్చి పెట్టుంటారు తెలియకోకుండా, అవగాహన లేకోకుండా. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి మీరు తీసేసేయండి మనీ, ఎందుకు అంత రిస్క్ చేసి పెట్టి రేపొద్దున పోయిన తర్వాత బాధపడ్డం ఎందుకు? అందుకనే చెప్తున్నాను. సో మీకు ఎట్లాంటి డెసిషన్ కావాలా అనేది మీ అప్లైనర్స్ని కనుక్కోండి, వాళ్ళు ఎలాగ మీకు చెప్తారా అన్నది దాన్ని బట్టి ఫాలో అవ్వండి. బట్ ఎవరైతే నా కింద జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ నేను గ్రూప్లో చెప్తాను, లేకపోతే వాళ్ళకి ఓన్గా చెప్తానే తప్ప ప్రతిదీ వీడియో చేయడం అనేది పాసిబుల్ అవ్వదండి. ఇక్కడ వీడియోస్ చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్క అప్లికేషన్ గురించి వాళ్ళకి డీటెయిల్గా తెలుసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు దానిలో పాజిటివ్ కమెంట్స్ వస్తాయి, నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, బట్ అవన్నిటికి ఏంటంటే ఆన్సర్ చేయాల్సిన బాధ్యత నాకుంది. సో అందుకనే చెప్తున్నాను, ఏదైనా సరే ఒక సర్టెన్ లిమిట్ దాకానే యూస్ చేసుకోవాలండి. మితిమీరి వెళ్ళాము అంటే మనకే లాస్ వచ్చింది అంటే ఆ తర్వాత ఎవరిని అడిగినా సరే ప్రయోజనం అనేది ఉండదు.
సో దాన్ని బట్టి చూసుకొని ఫాలో అవ్వండి. ఇది ఎన్ని రోజులు రన్ అయిద్దంటే పక్కాగా ఇన్ని నెలలు రన్ అయిద్దని చెప్పి ఎవ్వరు చెప్పలేరండి. విత్డ్రాల్స్ వచ్చేదాన్ని బట్టి కానీ, ఆఫర్స్ రిలీజ్ చేసేదాన్ని బట్టి కానీ దేని గురించి అన్న తెలుస్తుందే తప్ప ఎవరికి కూడా ఏది తెలీదు. సో ఒకరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి అంటే, మీకు రిస్క్ ఉంది, అమ్మో నేను ఈ డబ్బులు లేకపోతే నా వల్ల కాదు అన్నప్పుడు విత్డ్రా చేసుకొని బయటకు వచ్చేసేయాలి. ఓకేనా? ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి కమ్యూనిటీలో. సో ప్రతి ఒక్క యాపే కాదు, ప్రతి ఒక్క యాప్ గురించి నేను ముందుగానే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.